ఇగో నిన్న అన్ని మీడియాలలో ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుందో ఆ నదులలో స్నానం చేయడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ పీసీబీ కంట్రోల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా చెప్పినాయి. అయితే అది చెప్తే తట్టుకోలేని బీజేపీ, తట్టుకోలేని కేంద్ర బీజేపీ పెద్దలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దాన్ని ఏం చేసిరంటే మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేసిర్రు. ఏం చేసిరు అనేటువంటిది ఒకసారి మీకు చెప్తా. ఆ నీళ్ళల్లో స్నానం చేయడానికే వీల్లేదట. ఏదైతే అక్కడ నీరు పారుతుందో కుంభమేళాలో అందరు పుణ్యస్నానం అని అక్కడ 3 నదులు కలుస్తున్నాయని చెప్పేసి 12 సంవత్సరాలకు వస్తుందని పుణ్యస్నానం చేయాలని పోయి చేస్తున్నారు. కానీ అక్కడ స్నానం చేయడానికే వీల్లేదట. యోగి ఏం చెప్తాడు, తాగడానికి కూడా వీలుంది అని చెప్తుండు. మరి ఏం చేసిర్రు? మొన్నటికి ఇవాటికి ఏం జరిగింది అంటే, మొన్నటికి టెస్ట్ చేస్తే ఆ వాటర్ని టెస్ట్ చేస్తే తాగడానికి కాదు, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాదు. కానీ నిన్న ఏం జరిగిందంటే మీదికెళ్ళి వాటర్ వదిలిర్రు, ఆ నీళ్ళ మీదకి వెళ్ళి వాటర్ వదిలిర్రు, వేరే వాటర్, మంచి ఫ్రెష్ వాటర్ వదిలే వరకు పైన ఉన్నటువంటి పొర అంతా పోతుంది కాబట్టి పైన టెస్ట్ చేసిర్రు. పైన టెస్ట్ చేయగానే ఏమనిపించింది, అప్పుడు కొంత తాగడానికి ఏమో కానీ స్నానం చేయడానికి ఉపయోగం ఉందనేటువంటిది మళ్ళా కంట్రోల్ బోర్డు నివేదిక ఇచ్చిందట. దాన్ని ఆ నివేదిక ఇప్పించుకుంది ఈయననే, మీదికెళ్ళి ఫ్రెష్ వాటర్ వదిలింది ఈయననే, మళ్ళీ దాన్ని జబ్బలు తెచ్చుకుంటుంది ఈయననే. మరి వాస్తవంగా లోపలికెళ్ళి నీళ్ళు ఇవన్నీ కూడా మొన్న టెస్ట్ చేసినటువంటి వాటర్కు నిన్న టెస్ట్ చేసినటువంటి వాటర్ తేడా ఏముంటుంది అంటే పైనుంచెల్లి వదిలి కాబట్టి కొంత స్వచ్ఛమైన వాటరే వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వార్త చూద్దాం. కుంభమేళాను అగౌరవ పరిస్థితి సహించాం, తాగడానికి వీలైనంత స్వచ్ఛంగా నదీ జలాలు ఈ యోగికి తెచ్చి రోజు అవే వాటర్ ఇవ్వాలి. నరేంద్ర మోడీకి, బీజేపీ పెద్దలకు, ఈ యోగి ఆదిత్యనాథ్కు ఆ జలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి రోజు మినరల్ వాటరు, ఈ వాటర్ పెడతారు కదా బాటిల్లో, అవి కాకుండా ఈ కుంభమేళాలో ఉండేటువంటి వాటరే తెచ్చి యోగి ఆదిత్యనాథ్కి ఇస్తే రోజు తాగుతాడు. అప్పుడు ఆయన మంచిగా ఉండడా తెలుస్తుంది. పేద ప్రజలు కోసం ఎవరైతే నేనైతే మంచి వాటర్ తాగుతున్నా అని చెప్పి ఈయన చెప్తున్నాడు. మహాకుంభమేళాను అగౌరవపరిచేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద నీరు భక్తుల స్నానాలకు యోగ్యంగా లేనంత బ్యాక్టీరియాతో నిండిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నివేదించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. బుధవారం యూపీ శాసనసభలో యోగి మాట్లాడుతూ యూపీ కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి అక్కడి జలాల స్వచ్ఛతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. సంగమ ప్రదేశంలో నీరు తాగేందుకు ఆచమనానికి అనువుగా ఉందని చెప్పారు. నీరు తాగేందుకు అనుభవం ఉంది కాబట్టి ఆ నీళ్ళని తీసుకొచ్చి యోగి ఆదిత్యనాథ్కే రోజు తాపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ సిపిసిబి గతంలో ఇచ్చినటువంటి నివేదిక ఎటుపోయింది, మరి ఆ నివేదికలో ఏముందో కూడా ఆదిత్యనాథ్ చెప్పాలి. ఇప్పుడు ఇచ్చిన నివేదిక ఏముందో చెప్పాలి. జస్ట్ మాట చెప్పి వదిలేస్తున్నారు. అసెంబ్లీలో అగౌరవపరచొద్దు అంటున్నాడు. దేవుణ్ణి ఎవరు అగౌరవపరచరు, కుంభమేళాను ఎవరు అగౌరవపరచలేరు. కానీ సేమ్ టైంలో భక్తుల ప్రాణాలు ఎట్లా కోల్పోయినాయి, భక్తులు ఎంతోమంది చనిపోయారు కదా, మరి దాని మీద ఎందుకో మాట్లాడతలేడు ఈ ముఖ్యమంత్రి. బ్యాక్టీరియా ఉందని చెప్పేసినటువంటి సిపిసిబి అప్పుడు ఎందుకు చెప్పింది, మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చింది, అది కూడా బయట పెట్టాలి కదా. అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది చచ్చిపోయారు కుంభమేళాలో, ఢిల్లీకి సంబంధించి రైల్వే స్టేషన్లో ఎంతమంది చచ్చిపోయారు, కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా బయట చెప్పాలి కదా. చెప్పాడు. ఆయనకు అవసరం వచ్చేటి చెప్తాడు, లాస్ అవుతుంది, నష్టం వచ్చేటి దాచి పెడతాడు. అది ఆదిత్యనాథ్కి సంబంధించి ముచ్చట.